ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం ఫిల్మ్ అవార్డులను ప్రకటించింది. ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో వీటిని ప్రదానం చేయాలని నిర్ణయించగా ఈ రోజు అవార్డుల జ్యూరీ కమిటీ అవార్డులకు ఎంపికైన సినిమాలు, నటుల జాబితాను అధికారికంగా ప్రకటించింది. జూన్ 14న అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఉత్తమ హీరోగా అల్లు అర్జున్ కు అవార్డు ప్రకటించగా, ఉత్తమ గీత రచయితగా చంద్రబోస్, ఉత్తమ గాయనిగా శ్రేయా ఘోషాల్ అవార్డులు దక్కించుకున్నారు. నవ్వులు పంచిన సత్య, వెన్నెల కిషోర్ ఉత్తమ కమెడియన్లుగా ఎంపికయ్యారు. అలాగే అనన్య నాగళ్లకు స్పెషల్ జ్యూరీ అవార్డు లభించగా, గణేష్ ఆచార్య ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు గెలుచుకున్నారు. ఎస్జే సూర్య ఉత్తమ సహాయ నటుడిగా, శివ పాలడుగు ఉత్తమ స్టోరీ రైటర్ గా, వెంకీ అట్లూరి ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా పురస్కారాలు అందుకున్నారు. ఈ అవార్డుల ప్రకటన తర్వాత భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ లెక్కల్లో అవార్డులు ప్రకటించారనే చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ కు ఉత్తమ హీరో అవార్డు ప్రకటించడం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం ఫిల్మ్ అవార్డులను ప్రకటించింది. ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో వీటిని ప్రదానం చేయాలని నిర్ణయించగా ఈ రోజు అవార్డుల జ్యూరీ కమిటీ అవార్డులకు ఎంపికైన సినిమాలు, నటుల జాబితాను అధికారికంగా ప్రకటించింది. జూన్ 14న అవార్డులు ప్రదానం చేయనున్నారు.
ఉత్తమ హీరోగా అల్లు అర్జున్ కు అవార్డు ప్రకటించగా, ఉత్తమ గీత రచయితగా చంద్రబోస్, ఉత్తమ గాయనిగా శ్రేయా ఘోషాల్ అవార్డులను దక్కించుకున్నారు. నవ్వులు పంచిన సత్య, వెన్నెల కిషోర్ ఉత్తమ కమెడియన్లుగా ఎంపికయ్యారు. అలాగే అనన్య నాగళ్లకు స్పెషల్ జ్యూరీ అవార్డు లభించగా, గణేష్ ఆచార్య ఉత్తమ కొరియోగ్రాఫర్ గా అవార్డు గెలుచుకున్నారు. ఎస్జే సూర్య ఉత్తమ సహాయ నటుడిగా, శివ పాలడుగు ఉత్తమ స్టోరీ రైటర్ గా, వెంకీ అట్లూరి ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా పురస్కారాలు అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఫిలిం అవార్డులను ప్రకటించినట్టు తెలుస్తోంది. ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో అయితే వీటిని ప్రదానం చేయనున్నట్లు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ అవార్డుల జ్యూరీ కమిటీ అవార్డులకు ఎంపికైన సినిమాలు, నటుల జాబితానైతే అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుచిత లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుచిత, చెప్పండి. తెలంగాణ ఫిలిం అవార్డులు అయితే ఈరోజు ప్రకటించడం జరిగింది. ప్రజా గాయకుడు గద్దర్ పేరు మీద అయితే గద్దర్ అవార్డ్స్ అయితే ఈ అవార్డులను ప్రకటించడం జరిగింది. ఈ రోజు అయితే ఈ మీటింగ్లో భాగంగా జయసుధ, దిల్రాజ్ వీళ్ళు అయితే ఈరోజు అవార్డులను ప్రకటించారు. దాంట్లో భాగంగా ఉత్తమ నటుడిగా పుష్ప మూవీకి అల్లు అర్జున్కి అవార్డు రాగా, ఉత్తమ నటిగా 35 మూవీకి నివేదా థామస్కి అవార్డు వచ్చింది. అలాగే ఉత్తమ దర్శకుడిగా కల్కికి నాగార్జునకి అవార్డు రావడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే ఉత్తమ కమెడియన్లుగా వెన్నెల కిషోర్కి, అలాగే సత్యకు కూడా అవార్డులు రావడం జరిగింది. మొత్తంగా మనం చూసుకున్నట్లయితే స్పెషల్ జ్యూరీ అవార్డు అనన్య నాగర్లకు రాగా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందికి అవార్డులు ఇచ్చారు. అలాగే అసలు స్పెషల్ ఈ ఉత్తమ ఏ అంశం కింద అయితే మొత్తంగా అవార్డులు ఇచ్చారు అన్న అంశం మీద చర్చ జరుగుతూ వస్తుంది. అసలు అల్లు అర్జున్కి ఏ రకంగా అవార్డు ఇచ్చారు అన్న అయితే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఈ అవార్డులు అయితే జూన్ 14వ తారీఖు ప్రదానం చేయబోతున్నారు. ఉత్తమ నటుడిగా అయితే అల్లు అర్జున్కి పుష్ప మూవీకి అవార్డు ఇచ్చారు. దీంతో పాటు ఇంకా వేరే నామినేషన్స్ ఉన్న వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఈయనకి ఎందుకు ఇచ్చారు అన్నైతే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అల్లు అర్జున్కి అవార్డు ప్రదానం చేయడం అనేది జూన్ 14న జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుచిత. ఉత్తమ హీరోగా అల్లు అర్జున్ కు అవార్డు ప్రకటించగా, ఉత్తమ గీత రచయితగా చంద్రబోస్, ఉత్తమ గాయనిగా శ్రేయా ఘోషాల్ అవార్డులు దక్కించుకోవడం జరిగింది. నవ్వులు పంచిన సత్య, అలాగే వెన్నెల కిషోర్ ఉత్తమ కమెడియన్లుగా కూడా ఎంపికయ్యారు. అలాగే అనన్య నాగళ్లకు స్పెషల్ జ్యూరీ అవార్డు లభించగా, గణేష్ ఆచార్య ఉత్తమ కొరియోగ్రాఫర్ గా అవార్డు గెలుచుకోవడం జరిగింది. ఎస్జే సూర్య ఉత్తమ సహాయ నటుడిగా, శివ పాలడుగు ఉత్తమ స్టోరీ రైటర్ గా, అలాగే వెంకీ అట్లూరి ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా పురస్కారాలు అందుకున్నారు. గద్దర్ ఫిలిం అవార్డుల ప్రకటనపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏ లెక్కలో అవార్డులు ప్రకటించారనే చర్చ కూడా జోరుగా జరుగుతోంది.
అల్లు అర్జున్ కు అవార్డు ప్రకటనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి పేరునే మర్చిపోయిన హీరోకు ఉత్తమ హీరో అవార్డు ఇవ్వడంపై సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ అవుతోంది. ఏ లెక్కలో ఎంపిక చేశారనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. దివంగత ప్రజా యుద్ధ నౌక గాయకుడు కవి గద్దర్ పేరుతో సినీ అవార్డులు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. అందుకు అనుగుణంగానే మాజీ ఎమ్మెల్యే సినీ నటి జయసుధ చైర్మన్ గా ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీలో నిర్మాత దిల్ రాజుతో పాటు మరికొందరు ఉన్నారు. వారు ఉత్తమ నటీ నటులను, అదేవిధంగా దర్శకులు, నిర్మాత వీరందరినీ సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో ఆశ్చర్యకరంగా అల్లు అర్జున్ ని వారు ఉత్తమ నటునిగా ఎంపిక చేశారు. ఉత్తమ నటునిగా అల్లు అర్జున్ ఎంపిక చేస్తున్నట్టు ప్రకటించారో లేదో ఒక్కసారిగా సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు ప్రారంభమయ్యాయి. సినిమాలో ఆయన ఏకంగా సీఎంనే మార్చేశాడు. బయట సీఎం రేవంత్ రెడ్డి పేరునే మర్చిపోయాడు. అదేవిధంగా సంధ్య థియేటర్ వద్ద భారీ తొక్కిసలాట జరిగి ఒక మహిళ మృతి చెందింది. ఆ మహిళ కుమారుడు ఇప్పటికీ కోలుకోలేదు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ మహిళ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించలేదు. అదేవిధంగా ఆమె కుమారుడు చికిత్స పొందుతూ చావు బతుకుల మధ్య ఉంటే నేరుగా హాస్పిటల్కి వెళ్ళి అతన్ని పరామర్శించలేదు. అలాంటి హీరోకి ఉత్తమ నటుడు ఎలా ఇస్తారు, ఉత్తమ నటుడు అవార్డు ఎలా ఇస్తారు అంటూ ఒకవైపు వ్యంగ్యంగా, మరొక వైపు విమర్శపరంగా, మరో రకంగా తీవ్రమైన విమర్శలు సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నాయి. అల్లు అర్జున్ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. అల్లు అర్జున్ కొంత తల బిరుసుగా వ్యవహరించాడు. అల్లు అర్జున్లో మానవీయ కోణం లేదు, ఆయన మానవత్వంగా వ్యవహరించలేదనే ఆరోపణలు కూడా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. పుష్ప సినిమాలో ఆయన చేసిన కొన్ని సీన్లు కూడా తీవ్ర విమర్శల పాలయ్యాయి. సామాజిక వాదులను కావచ్చు, లేకుంటే ఇతర సమాజం పట్ల గౌరవం ఉండే వారి పట్ల కావచ్చు, కొంత నెగిటివ్ సీన్లు అందులో ఉన్నాయనే ప్రచారం కూడా జోరుగా సాగింది. అందులో ముఖ్యమంత్రిని మార్చే సీన్ అయితే చాలా దారుణంగా ఉంది. ముఖ్యమంత్రిని మార్చడం కోసం ఆయన డబ్బులు ఉపయోగించడం, ఢిల్లీ స్థాయిలో డబ్బులు వెదజల్లి ముఖ్యమంత్రిని మార్చడం కోసం చేసిన ప్రయత్నాలు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు అంతా కూడా తాగే నీటిలో ఆయన అందులో మూత్రం పోసే సన్నివేశం, ఇలాంటి సన్నివేశాలు పెను దుమారాన్ని రేపాయి. ఒకవైపు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అలజడి రేపాయి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొంత అవమానంగా భావించింది. అదేవిధంగా రాజకీయ వర్గాలు కూడా కొంత ఇబ్బందిగా ఫీల్ అయిన పరిస్థితి ఉంది. బయట ఏకంగా ఒక ఫంక్షన్లో ఆడియో లేకుంటే వీడియో ఫంక్షన్లో దేంట్లో ఒక ఫంక్షన్లో ఆయన ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరునే మర్చిపోతారు. మామూలుగా షీల్డ్ కవర్ ముఖ్యమంత్రి అయితే మర్చిపోతే పెద్దగా దానిపైన చర్చే ఉండదు. కానీ రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక నేపథ్యం ఉంది. ఆయన రాజకీయంగా వివిధ పోరాటాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు ఫైర్ బ్రాండ్గా ఒక పేరుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పైన పెద్ద యుద్ధమే చేశారు. అదేవిధంగా జైలుకు వెళ్ళి వచ్చారు. అంతటి స్థాయి ఉన్న నాయకుడు ఇవాళ ముఖ్యమంత్రి అయితే ఆ ముఖ్యమంత్రి పేరే మర్చిపోవడం ఏంటి? అది కావాలని మర్చిపోయాడా లేకుంటే నిజంగానే మర్చిపోయాడనే చర్చ కూడా అప్పట్లో జరిగింది. ఆయన ముఖ్యమంత్రి పేరు ప్రస్తావిస్తున్న సమయంలో వాటర్ అడిగి తీసుకొని వాటర్ తాగడం అంటే ఒక రంగం వ్యంగ్యంగా ఆయన ప్రవర్తించిన తీరు, లేకుంటే నిర్లక్ష్యంగా ఆయన వ్యవహరించిన తీరు ఆడ స్పష్టంగా కనిపించింది. దానిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్ అయ్యారు. సంధ్య థియేటర్కి సంబంధించి ఆయన పైన కేసు నమోదైంది. ఆ కేసుకు సంబంధించి పోలీస్ స్టేషన్కు ఆయన విచారణకు హాజరయ్యారు. అల్లు అర్జున్ ఈ దుమారం అంతా రేగిన పరిస్థితుల్లో అప్పట్లో సినీ పెద్దలు ఇందులో ఎంటర్ అయ్యారు. సినీ పెద్దలు కూడా ఒకవైపు ప్రభుత్వం నుంచి, మరొక వైపు అల్లు అర్జున్ నుంచి కొంత రాయబారం నడిపి అప్పట్లో దుమారాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. అల్లు అర్జున్ వ్యవహార శైలి సరైంది కాదు, అల్లు అర్జున్ ఎదుగుతున్న నటుడు, ఉజ్వలమైన భవిష్యత్తున్న నటుడు, సినిమా పరంగా ఆయన నిరూపించుకుంటున్నాడు. ఇలాంటి నటుడు కొంత మానవీయ కోణంలో ఆలోచన చేయాలి, మానవత్వంతో ముందడుగు వేయాలి, పెద్దల పట్ల గౌరవంగా ఉండాలి. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి పట్ల ఆయన మరింత గౌరవంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇలాంటి నటుడు ఇలా చేస్తున్నాడనే ఆరోపణలు కూడా బలంగా వచ్చిన పరిస్థితి ఉంది. ఎట్ ది సేమ్ టైం ఎవరు అవునన్నా కాదన్నా తెలుగు సినీ ఇండస్ట్రీలో చిరంజీవికి ఒక పేరుంది. చిరంజీవి పట్ల అభిమానం, గౌరవం, ప్రేమలు ఉంటాయి. అలాంటి కుటుంబాన్ని కూడా అల్లు అర్జున్ నిర్లక్ష్యం చేశారు, నిర్లక్ష్యంగా మాట్లాడారనే పేరు కూడా ఉంది. కాబట్టి ఇన్ని జరుగుతున్న నేపథ్యంలో ఏదైతే కమిటీ వేశారో జయసుధ నేతృత్వంలో, ఆ కమిటీ అల్లు అర్జున్ను ఎలా ఉత్తమ నటుడిగా ఎంపిక చేసిందనే ప్రశ్న అయితే కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో వేసిన కమిటీ ఇది. రాష్ట్ర ప్రభుత్వం నేతృత్వంలో వేసిన కమిటీ రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వ్యక్తిని, రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తికి ఉత్తమ నటుడు అవార్డు ఎలా ఇస్తారనే చర్చ అయితే ఇప్పుడు తెలుగు సమాజంలో కొనసాగుతుంది. సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శల పాలవుతుంది.
సుధాకర్, అయితే ఇటు సినిమాల్లో రాజకీయ ప్రస్తావించడం సెన్సార్ బోర్డు ఏ విధంగా చూస్తుందంటారు? సెన్సార్ బోర్డు తన పని తాను చేసుకుపోతే ఇలాంటి సమస్యలు ఏముంటాయి. పుష్ప సినిమాకు సంబంధించి చాలా వివాదాలు జరిగాయి. పుష్ప సినిమాకు సంబంధించి చాలా సీన్లు తీసేయాల్సి ఉంటుంది. కేవలం ఒక పుష్పనే కాదు, చాలా సినిమాలు సంబంధించి సెన్సార్ బోర్డు సరిగా పనిచేయట్లేదనే విమర్శలు ఉన్నాయి. ఏ సర్టిఫికెట్ కానీ ఇతర వ్యవహారాలు, ఇతర సీన్లకు సంబంధించి రాజకీయంగా ప్రజాప్రతినిధులను విమర్శించడం, రాజకీయంగా ప్రజాప్రతినిధులు తూలనాడడం, లేదంటే హీరో హీరోయిన్ల మధ్య ఉండే సన్నివేశాలు, లేకుంటే ఆర్టిస్టులను అప్పటికప్పుడు పెట్టే ఆర్టిస్టులకు మధ్య ఉండే సన్నివేశాలు, ఇలాంటి సన్నివేశాలన్నింటి పట్ల సెన్సార్ బోర్డు సరిగా ప్రవర్తించట్లేదు. సెన్సార్ బోర్డును కూడా ప్రభావితం చేస్తున్నారనే ఒక ఆరోపణలు బలంగా ఉన్న నేపథ్యంలో సెన్సార్ బోర్డు పెద్దగా చేసేది ఉండదు. మనం చూస్తున్నాం సినీ ఇండస్ట్రీలో బలమైన నిర్మాతలది లేకుంటే బలమైన దర్శకులదే రాజ్యం, బలమైన హీరోలదే రాజ్యంగా గత కొంతకాలంగా కొనసాగుతుంది. కాబట్టి సెన్సార్ బోర్డు ఇక్కడ ఏదో చేస్తుంది, లేకుంటే సీన్లు సరిగా లేని సీన్లను తొలగిస్తుంది, సరిగా లేని సీన్లను కట్ చేస్తుందని పెద్దగా సెన్సార్ బోర్డు పైన ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. కానీ ప్రస్తుతం ఈ అవార్డును ప్రకటించిన కమిటీ ఏదైతుందో కమిటీ మీద కూడా కొంత దుమారం రేగుతుంది. కమిటీ పారదర్శకంగా వ్యవహరించి ఉంటే చాలా సినిమాలు ఉన్నాయి, సమాజానికి సందేశం ఇచ్చే సినిమాలు, సమాజానికి మంచిని చెప్పే సినిమాలు, సమాజానికి ఒక సందేశం ఇచ్చే సినిమాలు చాలా ఉన్నాయి. అలాంటి సినిమాలు కాదని ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసే సినిమా, లేకుంటే ప్రజాప్రతినిధులను అవమానించే సినిమా, ముఖ్యమంత్రిని మార్చే సినిమా, పోలీసులు తాగే వాటర్లో మూత్రం పోసే సినిమా, ఇలాంటి పుష్ప సినిమాకి అందులో హీరోగా నటించిన అల్లు అర్జున్కి ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వడం ఏంటి అనే విమర్శలు అయితే భారీగా వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ కమిటీ పైన తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అసలు ఈ కమిటీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఆ ప్రభుత్వం నియమించిన కమిటీ ఇలాంటి సినిమాల్లో నటించిన నటుడికి అవార్డు ఇవ్వడం ఏంటి? ఒక మహిళా సినిమా చూడడానికి వచ్చి తొక్కిసలాటలో మృతి చెందితే ఆ మహిళ పట్ల మానవీయ కోణంలో ఆలోచించలేదు అల్లు అర్జున్. అదేవిధంగా ఆ మహిళా కుమారుడు ఇప్పటికీ కూడా ఇంకా ఆయన ఆరోగ్యంగా కోలుకోలేదు, అతనికి మాటలు రావట్లేదు. అలాంటి వారిపైన కూడా మానవ దృక్పథంతో వెళ్ళి పరామర్శించలేదు అల్లు అర్జున్. కాబట్టి అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ వెళ్ళాడు, పరామర్శించాడు, ఆర్థిక సాయం చేశాడు, ఆర్థిక సాయం వెళ్ళి పరామర్శించాడు. ఇది కాకుండా హీరో అంటే అందరికీ ఆదర్శంగా ఉండాలి. హీరో సినిమాలలో ఫైట్లు చేసి లేకుంటే విలన్లను ఏదో చేసి ఇదంతా చేసి హీరోగా నిరూపించుకున్న వ్యక్తి బయట కూడా అలాగా ప్రవర్తించాలి కదా అనే ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతూ వస్తుంది. ఇప్పుడు ఈ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ప్రకటించిన తర్వాత కూడా అదే రకమైన ఆరోపణలు, విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి. సుధాకర్, అయితే ఈ అవార్డులపై ఇటు సినీ రంగ ప్రముఖులు ఏమంటున్నారో, అలాగే మరోవైపు ఇటు పబ్లిక్ స్పందన ఏ విధంగా ఉంది? ఉత్తమ నటుడు అల్లు అర్జున్ను ప్రకటిస్తూ కొద్దిసేపటి క్రితమే ఆ కమిటీ నిర్ణయం తీసుకుంది. కమిటీ కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. ప్రకటించగానే సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ప్రజలు కూడా ఇదే భావిస్తున్నారు. ప్రజలు దీన్ని అంత స్వీకరించే పరిస్థితుల్లో లేరు, ప్రజలు దీన్ని ఎక్కడ అంగీకరించే పరిస్థితి లేదు. కాబట్టి ప్రజలైతే తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి, తీవ్రంగా విమర్శిస్తున్నారు. కానీ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు ఇప్పుడిప్పుడే దీనిపైన స్పందించే అవకాశం లేదు. ప్రజాక్షేత్రం నుంచి వచ్చే వ్యతిరేకత, ప్రజాక్షేత్రం నుంచి వచ్చే విమర్శలు, ఆరోపణలు, వాటిని పరిగణలోకి తీసుకొని సినీ ఇండస్ట్రీ పెద్దలు కూడా ముందుకు పోతారు. కాబట్టి సాయంత్రం వరకు చూడాలి, లేకుంటే మరి కొద్దిసేపు ఆగిన తర్వాత చూడాలి సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు స్పందిస్తారు, ఎలా స్పందిస్తారు అనేది చూడాల్సి ఉంటుంది. సుధాకర్, అయితే ఇటు మరోవైపు అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడు అవార్డు ప్రకటించిన సమయంలోనే ఈ సీఎం వివాదం తెరపైకి వచ్చిన నేపథ్యంలో అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఆ అవార్డులను ఎంపిక చేసే బాధ్యతను జయసుధ నేతృత్వంలో ఒక కమిటీని వేసింది. అంటే తెలంగాణ ప్రభుత్వం వేసిన కమిటీ, తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం. తెలంగాణ ప్రభుత్వం వేసిన కమిటీ ఇలాంటి హీరోకు అవార్డు ఇవ్వడం ఏంటి అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముందే సమాచారం ఇచ్చారా? ఈ అవార్డులకు వీరిని ఎంపిక చేశాం, ఉత్తమ హీరో, ఉత్తమ హీరోయిన్, ఉత్తమ హాస్య నటుడు అనో, లేకుంటే ఉత్తమ నిర్మాత అనో, లేకుంటే ఉత్తమ
సహాయ నటుడనో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనో వీటన్నింటిని ఎంపిక చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ లేకుంటే ఆ శాఖ మంత్రికి కానీ ఏమన్నా సమాచారం ఇచ్చారా లేరా, ఇవ్వకుండా నేరుగా వీరే ప్రకటించారా, లేకుంటే సీఎంకు సమాచారం ఇస్తే ఓకే గోహెడ్ అన్నారా, లేకుంటే ఆయన ఏమన్నా దీన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేశారా, లేకుంటే ఇవి ఆపమన్నారా, ఈ చర్చ అంతా జరుగుతుంది. ఒకవేళ సీఎంకు తెలిసే కనుక ఈ అవార్డు ప్రకటిస్తే మరి సీఎం ఎందుకు అంత ఈజీగా తీసుకున్నారు, ఈ రోజు ఈ అవార్డును సీఎం సమర్థిస్తే ఆ రోజు దాన్ని ఎందుకు వ్యతిరేకించారు, సంధ్యా థియేటర్లో జరిగిన వ్యవహారాన్ని పోలీసులు కేసు నమోదు చేయడం, అదేవిధంగా పోలీసు విచారణకు అల్లు అర్జున్ పోవడం, అదేవిధంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా ప్రసంగించారు, అల్లు అర్జున్కు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించారు, అసెంబ్లీలో తీవ్రంగా విమర్శలు చేశారు, అల్లు అర్జున్ పైన తీవ్రంగా స్పందించారు, మాట్లాడిన నేపథ్యంలో అల్లు అర్జున్ కూడా ప్రెస్ మీట్ పెట్టి కంటతడి పెట్టుకున్నారు. అంత ఇంత వ్యవహారం జరిగింది. ఒక రకంగా తెలుగు రాష్ట్రాలలో సీఎం వర్సెస్ అల్లు అర్జున్ అనే స్థాయిలో వ్యవహారం జరిగింది. అంత వ్యవహారం జరిగినాక మరి ఈ రోజు సీఎంకు తెలిసే జరిగితే ఎందుకు అంగీకరించాడనే ఒక చర్చ కూడా ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కానీ లేకుంటే తెలుగు ప్రజలలో చాలా హాట్గా చర్చ అయితే జరుగుతుంది.